నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. బ్యాంకుల వేలంలో ఆస్తులు కొనొచ్చా? బ్యాంకులకు రుణాలు చెల్లించకపోతే కనుక ఒకవేళ కోర్టు అనుమతి లేకుండా ఆస్తులను వేయొచ్చా? వేలం వేస్తే ఎలా ఉంటుంది? బ్యాంకుల నుంచి వేలంలో కొన్ని ఆస్తులకు ఎలాంటి ఇబ్బందులు రావచ్చు? అంటే ఇలాంటి వేలం కేసుల్లో చాలా రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. మరి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటి నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి వాటి న్యాయం కోసం కార్యక్రమంలో తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు కొడిపల్లి అయ్యప్ప గారు, ఎంటెక్, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ మాస్ జర్నలిజం. నమస్తే అండి అయ్యప్ప గారు. అయ్యప్ప గారు, బ్యాంకుల వేలంలో అసలు ఆస్తులు కొనొచ్చు అంటారా? కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి? బ్యాంకుల వేలంలో చాలా తక్కువ రేటుకి వస్తాయని, అంటే ఎవరైతే కట్టవలసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రుణం పొందినటువంటి వ్యక్తి కట్టకపోతే డైరెక్ట్ గా బ్యాంకులు నేరుగా సర్ఫాక్స్ యాక్ట్ 2002 ప్రకారం సెక్షన్ 13(2) ప్రకారం వేలం వేసుకునేటువంటి హక్కు అనేది ఉంటుంది. అంటే సివిల్ కోర్టు ఆశ్రయించకుండా అటువంటి ఆస్తుల్ని కొనే ముందు కూడా మనం కూడా లీగల్ గా కూడా వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు కొన్ని ఉన్నాయండి, సింగిల్ డాక్యుమెంట్ మీద కూడా ప్రైవేట్ బ్యాంకులు రుణాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ సింగిల్ డాక్యుమెంట్ అనేది ఆస్తికి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉండకపోవచ్చు. లోకల్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండాలి, డెత్ సర్టిఫికేట్ ఉండాలి, ఆ ఆస్తి ఎవరికి పార్టీషన్ అయింది, బ్యాంక్ ఎలా రుణం ఇచ్చింది, ఆ బ్యాంకు ద్వారాగా ఉన్నప్పటికీ కూడా లీగల్ వెరిఫికేషన్ అనేది క్షుణ్ణంగా చేసుకోకుండా బ్యాంకుల ద్వారా వచ్చేటువంటి ఆస్తులు కూడా వేలంలో మనం కొనుక్కోవడం అనేది చేయకూడదండి. డాక్యుమెంట్ అనేది బ్యాంక్ అనేది కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళన్ని వెరిఫై చేస్తారు, వాళ్ళకి లీగల్ టీం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ బ్యాంకు వ్యక్తులు మేనేజర్లని కూడా మ్యానిపులేట్ చేసి ఇప్పుడు ఇటీవల తప్పు డాక్యుమెంట్ సృష్టించి బ్యాంకులను మోసం చేసి ఫోర్జరీ సంతకాలతో కూడా లోన్లు పొందినటువంటి అనేక ఆస్తులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందువల్ల బ్యాంకుల నుంచి వచ్చేటువంటి ఆస్తులకు కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలన్నీ తెలుసుకున్నాక మాత్రమే, ఆ వివరాలన్నీ కరెక్ట్ గా ఉన్న తర్వాత ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక అప్పుడు బ్యాంకు వేలంలోకి వెళ్ళాలండి. ఒకవేళ బ్యాంకులకు రుణాలు సకాలంలో కనుక చెల్లించకపోతే ఏమవుతుంది? చాలామంది ఏంటంటే సరిగ్గా ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉంటారు. ఒక 2-3 నెలలు లేకపోతే 6 నెలలు, సంవత్సరం వరకు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు. అప్పుడు ఏంటి మరి? బ్యాంకులకు రుణాలు కనుక మనం సకాలంలో చెల్లించకపోతే కోర్టులు ఎటువంటి యాక్షన్ తీసుకోవచ్చు మన మీద? కోర్టులు అనేవి యాక్చువల్ గా బ్యాంకులకి డైరెక్ట్ నేరుగానే వాటిని వేలం వేసుకునేటువంటి హక్కు అనేది ఉంటుందండి. ఎవరన్నా సివిల్ కోర్టుకి వెళ్ళకుండా. వ్యవసాయ భూములు అయితే మనకి సెక్షన్స్ మారిపోతాయండి. వ్యవసాయ భూములు అయితే మనకి అభ్యంతరాలు కొన్ని ఉంటాయండి. సెక్షన్ 31 అనేది ఒకటి, సర్ఫేక్స్ యాక్ట్ సెక్షన్ 31 అది వ్యవసాయ భూముల విషయంలో ముందస్తుగా 60 రోజులు ముందస్తుగానే నోటీస్ జారీ చేసి సివిల్ కోర్టు ద్వారా మాత్రమే వాటిని పొందేటువంటి హక్కు ఉంటుంది బ్యాంకులకి వ్యవసాయ భూముల విషయంలో. మిగతా భూముల విషయంలో ఒకవేళ ఎవరైనా రుణం కట్టకపోతే సర్ఫాక్స్ యాక్ట్ 2002 సెక్షన్ 13(1), 13(2) ప్రకారం 60 రోజుల ముందస్తు నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ నోటీస్ లో గడువులో గట్ల వారు సమాధానం చెప్పకపోతే ఆ ఆస్తుల్ని బేషరతుగా వాళ్ళు వేలం నిర్వహించేటటువంటి హక్కు అనేది ఉంటుందండి. ఆ బ్యాంకులు కూడా వేలం నిర్వహించేటువంటి ఖర్చులు, వారు వేలం నిర్వహించడానికి ప్రకటన కోసం, పేపర్ పబ్లికేషన్ కోసం ఇచ్చినటువంటి ఖర్చులు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా ఎవరైతే రుణం పొందినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ ఆస్తులు వేలం ద్వారా వాటిని పొందేటువంటి హక్కు బ్యాంకులకు ఉంటుంది. అది ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా సరే. సో బ్యాంకులకు రుణాలు చెల్లించకపోతే కోర్టు అనుమతి లేకుండా ఆస్తులను వేలం వేయొచ్చా? ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అడ్వకేట్ గారితో మాట్లాడొచ్చు. అయ్యప్ప గారు, అయితే అనుమతి లేకుండా కూడా చేయొచ్చా? ఇంతకుముందు మీరు చెప్పారు 60 రోజుల ముందు నోటీస్ పీరియడ్ ఇచ్చి మనం కోర్టుకు వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఒకవేళ బ్యాంకులకు మీరు చెప్తున్నారా ఆ పర్మిషన్ కూడా ఉంటుంది, ఆ హక్కులు కూడా ఉంటున్నాయి అని చెప్పేసి, అనుమతి లేకుండా ముందస్తుగానే కోర్టుని కన్సల్ట్ చేయొచ్చు అంటారా వాళ్ళు? అంటే వ్యవసాయ భూముల విషయంలో మాత్రమే వాళ్ళు డైరెక్ట్ గా వేలం నిర్వహించేటువంటి హక్కు అయితే లేదు బ్యాంకులకి. ఎవరైనా పొలం దస్తావేజులు కానీ ఏదైనా బ్యాంక్ వారికి తనఖా పెట్టినప్పుడు, రుణం పొందినప్పుడు వారు కట్టకపోతే వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయ భూముల్ని వేలంపాటు వేయాలంటే సర్ఫాక్స్ యాక్ట్ 2002 సెక్షన్ 30 ప్రకారం వాళ్ళు ముందస్తుగా వారు నోటీస్ ఇచ్చిన తర్వాత కోర్టుని ఆశ్రయించాలి. విత్ కోర్టు ప్రొసీజర్ ద్వారానే వెళ్ళాలి. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నార్మ్స్ అంటే.
ఓకే, బ్యాంకుల అదే నుంచి చెప్పండి. అది ఇళ్ల స్థలాలు కానీ, సైట్స్ కానీ, ఇటువంటి విషయంలో బ్యాంకులు నేరుగా ఓకే. వారిని సంప్రదించకుండా 60 రోజులు గడువు ఇచ్చి ఇచ్చి వారు వేలంపాట నిర్వహించుకోవచ్చు. ఆ వేలంపాట ద్వారా బ్యాంక్ కట్టవలసినటువంటి బకాయిలన్నీ కూడా ఆ వేలంపాట ద్వారా వచ్చేటువంటి డబ్బుల ద్వారా వారు తిరిగి పొందవచ్చు. ఓకే, వేలం వేస్తారు ముందు. వేలం వేస్తారని మ్మ్. ఓకే. వేలంపాట వేస్తారు. ఒకవేళ వేలంపాటలో ఆ, వాళ్ళు ఎవరైనా సరే అడ్డుపడితే, ఎవరైతే రుణం పొందినటువంటి వ్యక్తి వేలం వేయకుండా అడ్డుపడితే వారి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి హక్కు బ్యాంకులకు ఉంటుందండి. మ్మ్. అంతేకాకుండా బ్యాంకు వారు బ్యాంకు వారు ఇచ్చినటువంటి నోటీసుని రుణం పొందిన వ్యక్తి తిరస్కరిస్తే ఏ ప్రాపర్టీ మీద బ్యాంకు వారు రుణం ఇచ్చారో ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ఆ నోటీసు ఆ ఇంటికి గోడకు కానీ గేటుకి కానీ ఆ స్థలం అయితే ఒక బోర్డు కానీ ప్రకటన బోర్డు కింద పెట్టుకునేటువంటి హక్కు కూడా బ్యాంక్ వారికి ఉంటుందండి. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. కర్నూలు నుంచి నాగేశ్వరరావు లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏం లేదు సార్, మరి బ్యాంకులో ప్రాపర్టీ ఉంది సార్. హౌస్ ప్రాపర్టీ బ్యాంకులో లోన్ తీసుకున్నాను సార్ మా ఫ్రెండ్. ప్రైవేట్ బ్యాంక్ అండి, గవర్నమెంట్ బ్యాంక్? సార్ ప్రైవేట్ బ్యాంక్ అండి, గవర్నమెంట్ బ్యాంక్? గవర్నమెంట్ బ్యాంకే సార్. ఓకే అండి. అయితే ఆ లోన్ నేను గ్యారెంటర్ ఉన్నా సార్. అయితే ఆ గ్యారెంటర్ ఉండటం వల్ల అతను లోన్ కట్టట్లేదు, ఎన్పీ అయిపోయింది. నాకు ఇప్పుడు ఎక్కడ ఏ బ్యాంకులు చూసినా అది ఎన్పీ అయిపోయింది కాబట్టి నాకు కొంచెం సిబిల్ స్కోరు అతని నుంచి ప్రాబ్లం వస్తుంది సార్. మరి బ్యాంక్ వారు ఏదైతే షూరిటీగా ఆస్తి పెట్టారో వాటిని వేలంపాట నిర్వహించడం కానీ వద్ద నుంచి రుణం పొందినటువంటి వ్యక్తి నుంచి రికవరీ చేసుకోవడం కానీ ఏం జరగలేదండి? వాళ్ళు ఇంకా ఎలా వేయలేదు సార్ అది. మీరు కోర్టు ద్వారా మీరు కోర్టును కూడా ఆశ్రయించవచ్చు అండి. మీరు ఏదైతే షూరిటీ పెట్టారో బ్యాంక్ ని ఎవరైతే డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ అనేది బ్యాంక్ వారికి ఉంటుంది. అలాగే మీరు కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టు ద్వారా మీరు న్యాయం పొందొచ్చు అండి. ఎందుకంటే ఆ బ్యాంక్ కి మీరు షూరిటీ పెట్టారు కాబట్టి ఆ ఆస్తి అనేది షూరిటీ ఉంది. ఆ ఆస్తి బ్యాంక్ వారు వేలంపాట వేసినప్పుడు అందులో తక్కువ అమౌంట్ వాళ్ళకి రావాల్సిన కంటే కూడా తక్కువ అమౌంట్ ఆ పాటకు వెళ్తే ఆ రోజు నాటికి అప్పుడు మీ మీద రావాలి తప్ప ముందు మీ మీద వచ్చారు కాబట్టి మీరు కోర్టు ద్వారా నోటీస్ ఇచ్చి మీరు కూడా న్యాయం పొందొచ్చు అండి. అయిపు గారు, అయితే ఇప్పుడు వేలంలో కొన్న ఆస్తులకు ఎటువంటి ఇబ్బందులు రావు అంటారా? ఇబ్బందులు రావా అంటే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు చూస్తున్నాం అండి. బ్యాంక్ మేనేజర్లు నాకు ఇటువంటి చాలా సమస్యలు వచ్చినాయండి ఈ మధ్యన. చాలా చూసాను. చూస్తుంటే మంది బాధితులు, సార్ మేము బ్యాంక్ ద్వారా కొనుక్కున్నామండి, తీరా కొన్నాక వేరే వ్యక్తి ఇంట్లో ఆస్తి వాటా ఉన్నదని చెప్పి కోర్టుకు ఎక్కారు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చెప్పి అడుగుతున్నారు. ఆ బాధ్యత కూడా బ్యాంక్ కూడా ఉంటుందండి. బ్యాంకులు వేలంపాట నిర్వహించినప్పుడు బ్యాంకు లీగల్ అథారిటీ ఎవరైతే డాక్యుమెంట్లు వెరిఫై చేసి అతను పూర్తి స్థాయిలో రుణం పొందడానికి అర్హుడు అని చెప్పిన తర్వాత మాత్రమే బ్యాంకులు రుణం ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎవరొకళ్ళు మేనేజ్మెంట్ చేసి ఎవరైనా పొలిటికల్ కానీ ఎవరైనా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బ్యాంక్ మేనేజర్లు డాక్యుమెంట్లు కరెక్ట్ గా లేకపోయినా సరే రుణం అనేది మంజూరు చేస్తూ ఉంటారు. అందువల్ల బ్యాంకుల ద్వారా పొందేటువంటి ఏ ఆస్తి అయినా సరే పూర్తిగా ఆ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ స్థలానికి ఇంకా లీగల్ గా ఎటువంటి కోర్టుల్లో కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా వాటి దావాలు కానీ లేకపోతే ఇతర బ్యాంకుల్లో కూడా ఆ డాక్యుమెంట్లు ఏదన్నా ఫేక్ డాక్యుమెంట్లు దాని తాలూకా పెట్టున్నట్లు కానీ అన్ని వెరిఫై చేసుకోవాలండి. ఈసీ కూడా తీసుకోవాలి. లింక్ డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. లీగల్ హెయిర్ లో ఎంతమంది ఆ ఆస్తికి వారసులు వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ లో పంచుకోవడం కానీ వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఇవన్నీ జరిగాయా లేదా అన్ని చూసుకోవాలి. ఓకే, అసలు బ్యాంకులకు రుణం చెల్లించకపోతే కనుక బ్యాంకులో ఎన్ని రోజుల వరకు వాళ్ళకి టైం ఇస్తారు? మీరు రుణం చెల్లించట్లేదు, మీకు ఇన్ని రోజులు టైం ఇస్తున్నాము, లేకపోతే మేము కోర్టుని కన్సల్ట్ అవుతాము అని చెప్పి ఎన్ని రోజులు టైం ఇస్తారు వాళ్ళకి? కోర్టు కన్సల్ట్ అంటే కూడా డైరెక్ట్ వాళ్ళకి వేసుకున్నది ఒక నోటీస్ ఇస్తారండి మనకి. ఫస్ట్ మీరు బ్యాంక్ రుణం అనేది కట్టాలని చెప్పి 60 రోజులు ముందస్తు నోటీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎప్పుడు 3 months 4 months ఎన్ని రోజులు ఆ లోన్ కట్టకపోతే కనుక ఆ నోటీస్ వస్తుంది వాళ్ళకి?
ఇప్పుడు ఒక 2-3 months ఓకే. ఓవర్ డ్యూ అయింది అనుకోండి, బ్యాంక్ మేనేజర్ కొంతమంది అయితే వాళ్ళు రెగ్యులర్ గా కట్టి వాళ్ళు అనుకోండి, బ్యాంక్ వెళ్ళి సార్ పలానా కారణం వల్ల మేము కట్టలేకపోతున్నామని హ్మ్. వాళ్ళు బ్యాంక్ మేనేజర్ తోటి వాళ్ళు చెప్పుకోవటం హ్మ్. ఇవన్నీ చేయగలిగారు అనుకోండి, హ్మ్. మేము కడతామండి అని చెప్పి హ్మ్. బ్యాంక్ వారు కొంత టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నార్మల్ గా అది హ్మ్. మారల్ ఎథిక్స్ వాల్యూస్ ప్రకారం చెప్తున్నా. హ్మ్. అలా కాకుండా వాళ్ళు నిజంగా కట్టకపోతే వాళ్ళని కట్టమని చెప్పి నోటీస్ ఇవ్వచ్చు. వాళ్ళు అప్పటికీ కట్టకపోతే 60 రోజుల ముందస్తు నోటీస్ ఇచ్చి దాన్ని స్వాధీనం చేసుకునేటువంటి హక్కు కూడా ఉంది. ఓకే. హ్మ్. అది స్వాధీనం ఈ రుణం అనేది అయ్యప్ప గారు అంటే కేవలం గృహం విషయంలోనే కావచ్చా? లేకపోతే దీని కింద ఏదైనా రావచ్చంటారా? వస్తువుల విషయంలో కూడా కార్ కానీ, లేకపోతే బైక్ కానీ ఇలాంటివి కూడా ఉంటాయి కదా! రుణం చెల్లించకపోతే నోటీస్ ఇచ్చే అవకాశాలు. అన్ని లోన్లు ఓకే. కూడా అంటే హ్మ్. ఏ లోన్‌కైనా సరే ఉంటాయి. కాబట్టి ఆస్తుల విషయంలో ఒక్క వ్యవసాయ భూములు ఆర్‌బీఐ నార్మ్స్ ప్రకారం మాత్రమే ఫాలో అవ్వాలి. మిగతాయి కూడా సివిల్ కోర్ట్‌కి నేరుగా ఆశ్రయించకుండా వారికి ఆ రైట్ ఉంటుందండి. సర్ఫెక్స్ యాక్ట్ 2002 ప్రకారం. హ్మ్. అందులో ప్రొవిజన్స్ కరెక్ట్‌గా ఉన్నాయి వాళ్ళకి బ్యాంక్ వారికి. హ్మ్. ఓకే. సో, ఒక 4 నెలలు ఆర్ 3 నెలలు చూసిన తర్వాత వాళ్ళకి ఒక నోటీస్ పీరియడ్ ఇస్తారు. అప్పుడు కూడా కట్టకపోతే ఏంటి ప్రాసెస్? వాళ్ళేం చేయాలి? వీళ్ళేం చేస్తారు? బ్యాంకు వారు కట్టకపోతే ముందస్తుగా 60 రోజుల ముందు హ్మ్. ముందస్తుగా సెక్షన్ 13(2) ప్రకారం నోటీస్ అనేది హ్మ్. ఇవ్వటం జరుగుతుంది. 60 రోజులు తరువాత కూడా వాళ్ళు కట్టకపోతే హ్మ్. అప్పుడు వాళ్ళు ఆస్తిని ఎక్వైర్ వాళ్ళు తీసుకుంటున్నట్లు వాళ్ళు 15 రోజులు ముందస్తు గడువుగా అప్పుడు ఆస్తికి సంబంధించినటువంటి నోటీస్ ఇస్తారు. మీ హ్మ్. ఆస్తిని మేము స్వాధీనపరుచుకుంటున్నాము అని. హ్మ్. అప్పటికి కూడా వాళ్ళు స్పందించకపోతే హ్మ్. ఆ ఇంటిని సీజ్ చేసుకొని ఓహ్! పేపర్ ప్రకటన ద్వారా ఆ ఇంటిని వేలం వేలం వేస్తారు. వేసుకునేటువంటి హక్కు హ్మ్. బ్యాంకులకు ఉంటుంది. అలాగని రుణం పొందినటువంటి వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉంటాయండి. ఓకే. వాళ్ళు ఏ కారణం చేత కట్టలేకపోతున్నారు, హ్మ్. ఏ కారణం చేత ఇప్పుడు ఈ మధ్య కాలంలో 5,800 కోట్ల రూపాయలు తన ఆర్థికంగా నష్టం వచ్చిందని ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి హ్మ్. కోర్టు వారికి తన దగ్గర ఉన్నటువంటి ఏ విధంగా నష్టాలు వచ్చాయో వాటి ఆధారాలని కోర్టు ఈ బ్యాంక్ వారికి సమర్పించడం జరిగింది. హ్మ్. బ్యాంక్ వారి రుణాన్ని కోర్టు మళ్ళీ ఇతను కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అతని రుణాన్ని బ్యాంక్ వారు మాఫీ చేయడం కూడా జరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. ఓహ్! అట్లా ఎవరైనా సరే బ్యాంక్ రుణం చెల్లించకపోతే వాళ్ళు బ్యాంక్ వారికి కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఏ కారణం చేత వాళ్ళు ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, వాళ్ళు ఉద్యోగం కోల్పోవచ్చు, లేకపోతే వారు ఏదైనా సరే ఏ ఆ టైంలో అనారోగ్యం పాలవ్వచ్చు. ఏ కారణం చేత వాళ్ళు కట్టలేకపోతున్నారో హ్మ్. బ్యాంక్ వారికి కూడా నోటీస్ ఇచ్చి కోర్టు ద్వారా కూడా వాళ్ళు కూడా వెసులుబాటు పొందేటువంటి అధికారం కూడా హక్కు కూడా వాళ్ళకుందండి. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీనాథ్ లైన్‌లో ఉన్నారు. హలో! నమస్తే మేడం. శ్రీనాథ్ గారు. నాది అంటే మా ఫాదర్‌తోని ఒకటి ప్రాబ్లమ్ ఉంది మేడం. అది సార్‌తో మాట్లాడదామని. చెప్పండి. చెప్పండి సార్. మేము నలుగురు అన్నదమ్ములమండి. ఒకటే సిస్టర్ అండి. హ్మ్. 1975లో మ్యారేజ్ అయింది సార్ మా అక్కయ్యకి. హ్మ్. అప్పుడు నాన్నగారు 3.5 ఎకరాలు రాసిచ్చాడండి. హ్మ్. తర్వాత 1986లో కూడా రాసిచ్చిన తర్వాత నేను మా ముగ్గురం మా అన్నయ్యలు సంతకం పెట్టించాం పేపర్ మీద. నాన్నగారు సొంత దళితులతో రాసిచ్చారు పేపర్ మీద. ఓకే. హక్కు అయిపోయిన విడుదల తర్వాత పత్రం అండి అది? కాదు పొలము ఆడపిల్లకి ఇచ్చింది సార్. మాతో పాటు వాటా ఇచ్చింది సార్ బరాబరి. హ్మ్. 5 ప్లస్ మా నాన్నకి 5 కలిసి 6 వాటాల కింద ఉన్న ఆస్తిని రాసిచ్చింది సార్. హ్మ్. రాసిచ్చిన తర్వాత దాని సంతకాలు మా ముగ్గురు అన్నయ్యలు ఉన్నాయి, నాది కూడా ఉంది, మా నాన్న ఉంది, తర్వాత వేరే మా కజిన్ బ్రదర్ వదిన వాళ్ళకి కూడా సంతకాలు ఉన్నాయి సాక్ష్యాల కింద. హ్మ్. కాకపోతే ఏంటంటే స్టాంప్ కాదు సార్, వైట్ పేపర్ మీద సొంత తండ్రి రాసిచ్చిన పేపర్ సార్ అది. హ్మ్. ఆ తర్వాత పట్టా పాస్ అప్పుడు చేయటం కుదరలేదు సార్. ఇక అది పెద్ద పట్టించుకోవాలి, నాన్నగారు కదా అని ఒప్పుకున్నాం, నేను కానీ మా అక్క గారు. హ్మ్. ఆ రోజు ఏమైందంటే నేను 25 years కింద ఒక ప్లాట్ కింద 1 lakh ఇచ్చాను సార్. అది కూడా మా నాన్నగారు ఇచ్చిన పైసలు, ఆయన అమ్మిన ప్లాట్ ఉంటే నా వాటాకు వచ్చిన పైసలు ఉంటే నేను మా బావగారు నాకు హీరో నీకు 2 lakhs ప్లాట్ని ఇస్తా 1 lakh కింద అంటే ఇచ్చిన సార్. హ్మ్. ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఒక 15-20 years తర్వాత మా అక్కకి ఏం చేసినట్టు అంతకుముందు ప్రతి సంవత్సరం పంట ఇచ్చేవాళ్ళం సార్. అంటే మాతో పాటు ఆమెకు ఎంత పంట వస్తే అంత పంట ఇచ్చేవాళ్ళం సార్. హ్మ్.
తర్వాత ఏమైందంటే మా నాన్నగారు వాళ్ళ కొడుకుకు ఎవరిని మా నలుగురిట్లో ఎవరి పిల్లలను చేసుకోలేదనే ఉద్దేశంతో, మూడో అన్నయ్య బిడ్డను చేసుకోలేదనే ఉద్దేశంతో పొలానికి మొన్న ఒక 5-6 ఏళ్ళ నుంచి పంట ఇవ్వలేదు, ఆ పొలానికి ఏమి ఇచ్చులేదు, ఇయ్య కూడా చేసింది సార్. ఆ తర్వాత నా ప్లాట్ గురించి అడిగితే ఏం చేసిందంటే మా బావగారు అక్కగారు ఏం చేసింటే అక్కడ 2.5 ఎకరాలు రాసిచ్చింది కదా, అది తీసుకోమని కాగితం రాసిచ్చింది సార్, వాళ్ళిద్దరు స్వయంగా రాసిచ్చింది సార్. అది కూడా వైట్ పేపర్ రాసి సంతకం పెట్టించారు సార్ వాళ్ళు. వేసి నేను నా బావగారు మీకు ఇచ్చింది ప్లాట్ కింద ఇచ్చిన, మీరు అక్కడ పొలం ఇస్తా అంటారు కరెక్టే, కానీ అక్కడ మీ పేరు మీద లేదు కదా అన్న. అంటే కరెక్ట్ ఇన్నేళ్ళ నుంచి ఇస్తున్నారు కదా, 40-50 ఏళ్ళ నుంచి ఇస్తున్నారు, మీ అందరికి తెలిసిన విషయం కదా, అందరు సంతకాలు కూడా ఉన్నాయి కదా, కాకపోతే అది కనుక ఇస్తే నేను ఇక్కడ ప్లాట్ ఇస్తానని నన్ను ఒక్కరిని పక్క పెట్టేసారు. ఇప్పుడు అది ఆగిపోయింది సార్. దాన్ని ఏం చేద్దామన్నా నాన్నగారికి 102 ఏళ్ళు సార్ ఇప్పుడు. అయితే పంచుకోవడానికి బాగా 6 వాటర్ కింద పంచుకున్నాం, అది మేము నలుగురు ఎవరో తీసుకుంటాము, ఆ పంట మా నాన్న తీసుకుంటాడు సార్ కంప్లీట్. మా అక్క ఏమన్నా అంటే నాన్న ఏమనక్కరా, ఎందుకంటే పెద్ద మనిషి కదా, తిట్ట తిన్నీరా ఆయన తింటే ఏమవుతుంది కానీ ఏం మాట్లాడకు లొల్లియకంటే ఊరుకున్నా సార్. మొన్న రీసెంట్లీ మా అక్కగారు చనిపోయి 4 నెలలు సార్. ఇప్పుడు మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన సార్. ఇప్పుడు మీరు అందరూ వాటాలు ఏ రకంగా అయితే మీ ఫాదరు మీ అందరికి వాటాలు పంచారు కాబట్టి ఎవరు వాటా హక్కు ప్రకారం వారు, మీరు చట్ట ప్రకారం మీరు వెళ్తే మీ హక్కులు అనేది మీకు ఉంటాయండి. మీరు కోర్టుని ఆశ్రయిస్తే మీకు న్యాయం జరుగుతుందండి. ఓకే 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 సార్. అంటే అక్కయ్య గారు చనిపోయింది ఆల్రెడీ, అక్కయ్య గారు సంతకం పెట్టారు, బావగారు కూడా సంతకం పెట్టి 5 years అవుతుంది సార్. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు రాసింది హక్కే కాబట్టి మీరు వారు డెత్ సర్టిఫికేట్ తీసుకుని వారు రాసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, తెల్లకాగితం అయితే ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు కోర్టు ద్వారా మీరు ఒక లాయర్ ద్వారా మీరు ముందస్తు నోటీసు వాళ్ళ వారసులకు ఇచ్చి ఆ వారసుల ద్వారా సమాధానం రాకపోతే మీరు కోర్టు ద్వారా మీరు చర్యలు జరుపుకుని మీరు న్యాయం పొందొచ్చు అండి. రైట్. అయిపు గారు, బ్యాంకులు రుణం పొందిన వ్యక్తి ఆస్తుల వేలంలో కనుక ఒకవేళ తక్కువ రేట్కి వెళ్ళిపోతే వాళ్ళు కోర్టుల్ని ఆశ్రయించవచ్చు అంటారా ఆ టైంలో? ఖచ్చితంగా అంటే ఆ దగ్గర ప్రాంతాల్లో బహిరంగ వేలంలో బహిరంగ వేలం ఎలా నిర్వహించారు, బ్యాంకులు వారు నిష్పక్షపాతంగా నిర్వహించారా, అయితే ఏదైనా ఇంటర్నల్ గానీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలని ఒక సదుద్దేశం ఉందా, లేదు మీ ప్రాపర్టీని ఇంకా ఎక్కువ మొత్తంలో కొనడానికి ఎవరైనా ఆసక్తి కనబరిచారా, ఇటువంటి అన్ని కూడా వారు కనబరిస్తే ఎంత ఎక్కువ కొంటా అన్నారు ఆ వ్యక్తితోటి కూడా మీరు ఇవన్నీ వివరాలు తీసుకుని సాక్ష్యాలన్నీ పొందుపరుచుకుని మీరు తక్కువ రేటుకి మీ బ్యాంకు లో మీ ఆస్తులు వెళ్ళిపోయినప్పుడు వాటిని తిరిగి నా ఆస్తి ఇంత రేటుకి వెళ్తుంది, మార్కెట్ ఇంత అని చెప్పి అంతా కూడా మీరు కోర్టును ఆశ్రయించి మళ్ళీ న్యాయం పొందవచ్చు. మీకు ఒకవేళ కట్టేటువంటి వెలుసుబాటు ఉన్నప్పుడు, బ్యాంకులు వేలంపాటు వేసినప్పుడు కట్టేటువంటి వెలుసుబాటు ఉన్నప్పుడు మీరు దానికి కోర్టులు కూడా మీరు ఆశ్రయించి ఇంత తక్కువ రేటుకి వెళ్ళింది, నా భూమి ఎంత ఉంది, నాకు జీవనాధారం ఇదే కాబట్టి అని చెప్పి మీరు దాని నుంచి కూడా కోర్టు ద్వారాగా మీరు వెళ్ళొచ్చు. ఇది నిజంగా జరిగితే బ్యాంకులు కనుక తక్కువ ఆక్షన్కి వేసి మీకు నష్టపరిచి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రేటు కంటే కూడా తక్కువ రేటుకి వెళ్ళిపోయినటువంటి సందర్భాల్లో కూడా అనేక కోర్టులు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయండి. హైకోర్టులు, సర్వోన్నత న్యాయస్థానంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా. అంటే ఆ విషయంలో కోర్టులు తగిన న్యాయం చేస్తాయంటారా వాళ్ళకి? ఖచ్చితంగా చేస్తాయండి. ఓకే, అలాగే డిఆర్టీ గురించి మనం మాట్లాడదాం. డిఆర్టీ అంటే ఏంటి, అంటే అసలు డిఆర్టీకి మనం ఎప్పుడు వెళ్ళాలి? మనం కదండి, డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ అండి. ఓకే, ఇది బ్యాంకులు వెళ్తాయి. ఈ డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో ఒకవేళ ఎవరైనా రుణం పొందినటువంటి వ్యక్తి తన ఆస్తుల్ని వేలంపాట నిర్వహించకుండా అడ్డుపడి ఆస్తులు ఎవరు పాడకుండా చేస్తున్నప్పుడు బ్యాంకులు నేరుగా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ కి అప్పుల్ని తిరిగి పొందేటువంటి ట్రిబ్యునల్ ద్వారాగా వాళ్ళు ఆశ్రయించి దాన్ని హక్కుల ద్వారా వాళ్ళు ఏదైతే పోలీసు వారి సహకారం తీసుకుని ఆ వ్యక్తి ఎందుకు నష్టపరుస్తున్నాడో దాని ద్వారాగా వెళ్ళి తనకున్నటువంటి వేరే ఆస్తులను కూడా కోర్టు జప్తు చేసుకునేటువంటి అధికారం కూడా ఉంది. ఒకవేళ ఆ ఆస్తి వేలంపాట పెట్టనివ్వట్లేదు, దానివల్ల బ్యాంకులు నష్టపోయినాయి, తీరా కొన్ని సంవత్సరాల పాటు గడిచిపోయిన తర్వాత ఆ ఆస్తి అమ్మితే
బ్యాంక్ వారికి తను కట్టవలసినటువంటి అప్పు కంటే కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో కట్టవలసి వచ్చినప్పుడు మిగిలిన ఆస్తులను కూడా బ్యాంక్ వారు వేలంపాట నిర్వహించుకుని ఆ ఆస్తులు జప్తు ద్వారా వారి యొక్క బకాయిల్ని పొందొచ్చు. దానికి డెబిట్ రికవరీ ట్రిబ్యునల్, రుణగ్రహీత ట్రిబ్యునల్ ని రుణ గ్రహించడానికి వాళ్ళు ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించవచ్చు. దాన్ని డిఆర్టీ అంటారు. అదే అయిపోయి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. అంటే ఒకవేళ కార్ తీసుకున్నారు ఈఎంఐలో, వాళ్ళు సకాలంలో రుణం చెల్లించట్లేదు, అదే ఈఎంఐ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి చెల్లించలేని పక్షంలో అంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర కారు కూడా లేదనుకోండి, కారు ఈఎంఐకి తీసుకున్నారు కానీ కారు వేరే దగ్గర తాకట్టు పెట్టి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఈఎంఐ చెల్లించకపోతే ఇప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చి అడుగుతుంటే వీళ్ళ దగ్గర కారు కూడా లేదు, కారు ఇంకెక్కడో పెట్టారు, మరి ఏంటి వీళ్ళు లీగల్గా ఏదైనా నోటీస్ ఇస్తారా, లీగల్గా వెళ్తారా, అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయాలి అసలు? ఇప్పుడు అదైతే ప్రాపర్టీ రికవరీ చేసుకోవచ్చు అండి. వాళ్ళ ముందస్తుగా నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీ కనుక వాళ్ళ దగ్గర లేకుండా వాళ్ళు అమ్ముకోవడమో, ఇల్లీగల్ గా ఆ ప్రాపర్టీని ఎక్కడైనా మిస్యూజ్ చేయడమో ఏదైనా చేశారనుకోండి, అంటే మిస్యూజ్ అంటే ఏంటి, ఐ మీన్ ఏదైనా దాన్ని డిస్మాండిల్ చేసి ఐరన్ కాటాకి వేయటం ఇటువంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే బ్యాంక్ వారు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి హక్కు కూడా బ్యాంక్ వారికి ఉంటుంది. ఓకే, అప్పుడు ఆ పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాలంటారు? ఓకే, కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, కట్టలేని పరిస్థితుల్లో కారు ఇంకో దగ్గర పెట్టారు, మరి వీళ్ళు కోర్టుకి ఏమని చెప్పాలి, పోలీసులకి ఏమని చెప్పాలి? ఒకవేళ ఏ కారణం చేత వాళ్ళ దగ్గర ఒకవేళ ఏదైనా థ్రెఫ్టింగ్ జరుగుతుందండి, ఒకవేళ అది వస్తువు పోయింది అనుకోండి, ఆ వస్తువు పోయినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ నెంబరు, ఆ ఎఫ్ఐఆర్ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చుంటారు, ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఆ ఏ బ్యాంక్ ద్వారాగా అది పొందారో వారికి వివరాలన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒకవేళ కొన్ని ఉంటాయండి, కొన్ని ట్రావెల్స్ ఉంటాయి, వారి మీదే జీవనాధారం పొందుతూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ ఒక యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వక కొంచెం వాయిదాలు కట్టడం లేట్ అయినప్పుడు బ్యాంక్ నుంచి ఎగ్జంప్షన్ పొందేటువంటి హక్కు అనేది ఖచ్చితంగా అతనికి ఉంటుందండి వాహనాల విషయం. ఒకవేళ బ్యాంకు వారు వారికి ఎగ్జంప్షన్ ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించినప్పుడు వారు కూడా రుణం పొందినటువంటి వ్యక్తి కోర్టు ద్వారా ఆశ్రయించి వారు చేసుకోవచ్చు అండి. కోర్టును ఆశ్రయించి వారు న్యాయం పొందొచ్చు. అసలు వేలం రద్దు అనేది ఏ పరిస్థితుల్లో జరుగుతుంది? వేలం రద్దు అనేది ఇప్పుడు కట్టవలసినప్పుడు నోటీస్ ఇచ్చారండి. వేలం పాట నిర్వహించే రోజున ఏదైతే బాధితుడు ఎవరైతే రుణం పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి డబ్బులు ఇస్తానని చెప్పి ఎవరైనా మధ్య రకంగా వాళ్ళ ప్రాపర్టీలు పెట్టి, లేదంటే వాళ్ళు కొంత అమౌంట్ బ్యాంక్ వారికి కట్టి లోన్ రూపంలో వాళ్ళు చేసుకున్నట్లయినా కానీ, లేదు వారికి ఆ సమయంలో డబ్బు అనేది అందుబాటులో ఉన్నప్పుడు ఆ డబ్బు అనేది బ్యాంక్ వారికి మేము కడతామని చెప్పి అడిగినప్పుడు కానీ, బ్యాంక్ వారు వారి గౌరవ ప్రతిష్టలకి భంగం కలుగుతుంది వేలంపాటి వేస్తే, వారికి మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి వారు కోర్టు ద్వారా ఆశ్రయించి కోర్టు ద్వారా నోటీస్ ఇచ్చుకుని కోర్టు ద్వారా దావా అనేవి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అప్పుడు కొంత ఎగ్జంప్షన్, కొంత టైం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ టైం లోపల ఖచ్చితంగా వారు ఆ బ్యాంక్ వారికి చెల్లించాలండి రుణాలు. చెల్లించకపోతే అప్పటికీ చెల్లించకపోతే అంటే కొంతమంది గౌరవప్రదంగా ఉంటారు, వారి ఆస్తులు ఏదైనా బ్యాంక్ వారు జప్తు చేసినప్పుడు వాళ్ళ సమాజంలో ఉండేటువంటి వాళ్ళ రెప్యుటేషన్, వాళ్ళ వ్యాపారాలకి, గౌరవ మర్యాదలకి భంగం కలుగుతున్నప్పుడు నేరుగా వారు కోర్టుని ఆశ్రయించి వారు కొంత సమయం కావాలి, ఈ కారణం చేత మేము కట్టలేకపోయామని చెప్పి ఆ కారణాలు కోర్టుకు విన్నవించినట్లయితే న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా వారు కొంత ఎగ్జంప్షన్, విముక్తి పొందొచ్చు. ఆ రకంగా బ్యాంక్ వేలం పాటను కూడా ఆపుకోవచ్చు. ఈ బ్యాంకుల వేలానికి సంబంధించి ఆస్తుల విషయంలో ఇప్పటివరకు మీరు ఎన్ని కేసెస్ డీల్ చేశారు? అంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక ముత్తూట్ ఫైనాన్స్ ప్రైవేట్ బ్యాంక్ ది సంబంధించినటువంటిది ఒక కేసు అనేది నేను డీల్ చేస్తున్నాను. నిన్న నుంచి అది రావటం జరిగింది. అంతకుముందు అయితే శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ బ్యాంకింగ్ లో వ్యవసాయ భూములు వేలంలో వేసినప్పుడు అవి తక్కువ రేటుకి వెళ్ళిపోయినాయి అని చెప్పి దాని మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ రేటుకి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. దాని మీద మేము హైకోర్టును కూడా ఆశ్రయించారు వాళ్ళు. దాంట్లో హైకోర్టులో కూడా 2 రిట్లు వేయటం కూడా జరిగింది. రైట్ అయ్యప్ప గారు, ఇవాళ బ్యాంకుల వేలంలో ఆస్తులు కొనొచ్చా, వీటికి సంబంధించి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ అందించారు వ్యూయర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది వాళ్ళ న్యాయం కోసం. వచ్చేవారి న్యాయం కోసంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.